చాలామంది యువత కేవలం పెళ్లి కాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక 443 మంది చనిపోతే అందులో 30 మంది పెళ్లి కాలేదనే చనిపోయారంట యువకులు. ఈ సర్వే భయాన్ని కల్పిస్తుంది అక్కడ. పెళ్లి కాలేదు అంటే వయసు అయిపోయినా ఇంక పిల్లనివ్వడం లేదు. కొంతమంది పిల్లని అడగడానికి వెళ్తే ఇక ఇది అంకుల్లాగా కనిపించడం. అలాగే అమ్మాయిలు ఏమొచ్చేసి చిన్న వయసుకి వెళ్ళిపోవడం. అంటే అమ్మాయిలకి ఎప్పుడు పెళ్లి చేస్తారు? 20 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేస్తారు. ఈ అబ్బాయి ఏమొచ్చేసి 30, 35, 40 సంవత్సరాలు ఉండేసరికి అబ్బాయి చాలా ఏజ్ ఎక్కువ కనిపించడం, అమ్మాయి చాలా చిన్న వయసులో కనిపించడం వల్ల అది వ్యత్యాసం వచ్చేస్తుంది. దానివల్ల అంత చిన్న పిల్లని అతనికి ఏమిస్తాంలే అని చెప్పి తల్లిదండ్రులు ఒప్పుకోరు. సో వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడే సెటిల్ అయ్యాను కదా, ఇక పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను మామూలు వయసులోనే ఉన్నాను కదా అనిపించవచ్చు. కానీ అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తాము? అలా కనిపించం కదా. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందులో 29 మంది చనిపోవడం అనేది ఇప్పుడు మహారాష్ట్రని చాలా బాగా ఊపిస్తున్నటువంటి వార్త. ఇది కేవలం మహారాష్ట్రను జలగావ్ మాత్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. చాలామంది యువత సరైనటువంటి సెటిల్మెంట్ లేదని చెప్పి పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు. ఈ విషయంలో చాలా సర్వేలు అనేక రకాలు ఏమని చెప్పొచ్చు. ముఖ్యంగా దీని మీద ఒత్తిడి ఏంటంటే పొరుగింటి వారు, పక్కింటి వారు, బంధువులు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ ఎప్పుడూ కాకుల్లాగా గద్దల్లాగా పొడుచుకు తింటారు. అయితే వాళ్ళలో కూడా కొంత న్యాయం ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి అని ఎందుకు అనుకుంటారంటే సరైనటువంటి సమయంలో చేస్తేనే సక్రమమైనటువంటి పిల్లలు పుడతారు. అలా మనం 35 సంవత్సరాలు దాటిన తర్వాత చేసుకుంటే వాళ్ళకి తగినటువంటి పిల్లలు పుట్టరు. పుట్టినటువంటి పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఇదవుతుందిగా. మామూలుగా చూసుకున్నట్లయితే 35 ఏళ్ళు 40 ఏళ్ళకు పుడితే ఆ అబ్బాయికి 20 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళు వృద్ధులైపోతారు. వాళ్ళకి కావలసినటువంటివి సమకూర్చలేరు. 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకెవరు కూడా కష్టపడలేరు. సో ఆ నేపథ్యంలో కష్టపడలేకపోవడం, సరైనటువంటి కౌమార దశకి వాళ్ళు వచ్చేసరికి తల్లిదండ్రులు కష్టపడలేకపోతే పిల్లల్ని పోషించడం కష్టం అవుతుంది. అప్పుడు వాళ్ళు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు. అందుకే పెద్దలు 25 సంవత్సరాలుగా నియమించారు. పోనీ 25 కాకపోతే 26, 27 అంతకు మించి చేసుకోకూడదు. అంతకు మించి తర్వాత అంటే ఇబ్బందులు అయితే వస్తాయి. ఇంకా కాదు కూడదంటే 30, ఇంకా 30 కూడా దాటిపోతుంటే ఇంకెప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు? మరి ఇప్పుడు ఈ అబ్బాయికి 30 సంవత్సరాలు అనుకోండి, అమ్మాయి ఎవరు చూస్తారు? అమ్మాయికి 20 సంవత్సరాలప్పుడే పెళ్లిళ్ళ సంబంధాలు చూస్తారు. అంటే వీరిద్దరికి ఎంత వయసు? 10 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. ఇక 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇక్కడ కేవలం ఎవరిని తప్పు పట్టలేనటువంటి పరిస్థితి. ఏ సెటిల్మెంట్ లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోలేమని యువత. సరైనటువంటి కాలంలో పెళ్లి చేసుకోకపోతే ఆ జీవితం మళ్ళీ సక్రమంగా ఉండదని కొంతమంది తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళు. సో రకరకాల యొక్క ఆలోచనలు. వీళ్ళకి సరైనటువంటి ఆదాయం లేకపోతే వాళ్ళు చేసుకోరు. ఆదాయం వచ్చేసరికి 40, 35 లేకపోతే 45 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని ఏం చేస్తారు? సో పెళ్ళిళ్ళు అవ్వాల్సినటువంటి సమయానికి పెళ్ళిళ్ళు అయిపోవాలి, తప్పదు. ఇంకా పెళ్లి చేసుకోమంటే కానీ పూర్తిగా వదిలేయడమే. కానీ పెళ్లి చేసుకుంటాం అన్నప్పుడు పెళ్ళిళ్ళు 25, 26, 27 సంవత్సరాలకి చేసుకుంటే మంచిది.